షాడోస్ ప్రిజన్. రాహుల్ అనే డిటెక్టివ్ ఒక పాత పట్టణంలో జరిగిన గుమ్మడి మాయమైపోవటాల కేసును పరిశీలించేందుకు పంపబడ్డాడు. అన్ని ఆధారాలు ఒక నిర్జన వీధి చివర ఉన్న పూర్ఠానా భవనాన్ని సూచించాయి. స్థానికులు అది దెయ్యం పట్టిన ఇల్లు అని నమ్మిన రాహుల్ వాటిని పట్టించుకోలేదు. ఒక రాత్రి అతను ఒక ఫ్లాష్ లైట్ మరియు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించాడు. లోపల గాలి తడిగా ఉండేది, గోడలు విచిత్రమైన సంకేతాలతో కప్పబడి ఉండేవి. అంతలోనే ఒక చల్లటి స్వరం ప్రతిధ్వనించింది, "నీవు ఇక్కడ రావద్దు." రాహుల్ అది పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు. అక్కడ అతను 15 ఏళ్ల క్రితం అదృశ్యమైన అర్జున్ అనే వ్యక్తికి చెందిన ఒక డైరీను కనుగొన్నాడు. ఆఖరి ఎంట్రీ చదివాడు, "నీడలు జీవిస్తున్నాయి, అవి నన్ను పిలుస్తున్నాయి." ఇంతలోనే తలుపులు దానంతట అదే మూసుకుపోయాయి. ఫ్లాష్ లైట్ తడబాటుకు గురైంది. ఒక నల్లటి పొగరూపం తీసుకుని భయంకరమైన కోమలమైన కళ్ళుగల నీడగా మారింది. రాహుల్ ప్రతిస్పందించడానికి ముందే అది అతనిపై దూకింది. అజ్ఞాత శక్తి అతని శరీరాన్ని స్థిరంగా చేసేసింది. ఆ నీడ కిరికిరి మ్రోగింది, "ఇప్పుడు ఎవ్వు నాకే" అని. అలా చెప్పి అతడిని ఒక భూగర్భ గదిలోకి లాక్కొన్నది. ఆ గదిలో ఎముకలు, పాతబడ్డ గొలుసులు కనిపించాయి. వాటిలో అర్జున్ యొక్క అవశేషాలు కూడా ఉన్నాయి. "నాకు తప్పించుకోవాలి" అని రాహుల్ అనుకున్నాడు. కానీ ఆ నీడ మరింత బలంగా అతన్ని పట్టుకుంది. తన తుపాకీ కోసం ప్రయత్నించి కాల్చాడు. బుల్లెట్ ఆ నీడలోకి వెళ్ళిపోయింది, ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ నీడ నవ్వింది, "నీవు చంపలేవు, ఎందుకంటే నేను అప్పటికే చనిపోయాను." బలప్రయోగం పనికిరాదని గ్రహించిన రాహుల్ డైరీని గుర్తుకు తెచ్చుకున్నాడు. చివరి పేజీ తిప్పి చూశాడు. అక్కడ ఒక మంత్రం ఉంది. క్షణక్షణం ప్రాణాంతకంగా మారుతుండగా ఆయన ఆ మంత్రాన్ని చదవడం ప్రారంభించాడు. ఇంటి గోడలు కంపించాయి. ఆత్మ అరుస్తూ, "ఇది అసాధ్యం" అంటూ డైరీలోని పుటల్లోకి ఆకర్షితమైంది. ఆత్మ బంధించబడగానే భవనం కూలిపోవడం మొదలైంది. రాహుల్ వేగంగా బయటకి పరిగెత్తి కేవలం క్షణాల్లో భవనం దుమ్ములో కలిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత అతను తన నివేదిక సమర్పించాడు, కానీ ఎవరూ నమ్మలేదు. కానీ ఒకరోజు తన జేబులో డైరీ కోసం చూస్తే అది మాయమైపోయింది. దాని స్థానంలో ఒక చిన్న గమనిక ఉంది, "ఇంకా నేను నిన్ను వదిలిపెట్టలేదు,